ఓం నమో వెంకటేశాయ. దశరథ నృపబాలం వేదకల్పద్రుమూలం నతజన పరిపాలం సర్వదా లోకపాలం విధృత కనకచేలం వానరేంద్రాదిజాలం మరకతమణినీలం నౌమి సీతానుకూలం. వేద వేదాంతములందు ప్రతిపాదింపబడినటువంటి ఏకైక స్వరూపుడు, శరణు పొందినటువంటి భక్తులను పరిపాలించు కరుణామయ స్వరూపుడు, దశరథనందనుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 241వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి చదివి బతుకరో సర్వజనులు మీరు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ కర్రా ఉదయ భాస్కర్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. చదివి బతుకరో సర్వజనులు మీరు, చదివి బతుకరో సర్వజనులు మీరు, పదిసి నారాయణ అష్టాక్షరమిది. ఓం నమో నారాయణాయ. చదివి బతుకరో సర్వజనులు మీరు, కదిసి నారాయణ అష్టాక్షరమిది. కదిసి నారాయణ అష్టాక్షరమిదియే. సాధించి మున్నుసుకుడు చదివినట్టి చదువు, సాధించి మున్నుసుకుడు చదివినట్టి చదువు, వేదవ్యాసులు చదివిన చదువు. సాధించి మున్నుసుకుడు చదివినట్టి చదువు, వేదవ్యాసులు చదివిన చదువు. ఆది కాలపు వైష్ణవులందరి నోటి చదువు, ఆది కాలపు వైష్ణవులందరి నోటి చదువు, గాదిని నారాయణ అష్టాక్షరమిది. ఆది కాలపు వైష్ణవులందరి నోటి చదువు, గాదిని నారాయణ అష్టాక్షరమిది. గాదిని నారాయణ అష్టాక్షరమిదియే. చదివి బతుకరో సర్వజనులు మీరు, కదిసి నారాయణ అష్టాక్షరమిది. కదిసి నారాయణ అష్టాక్షరమిదియే. సతతము మునులెల్ల చదివినట్టి చదువు, సతతము మునులెల్ల చదివినట్టి చదువు, వెతదీర బ్రహ్మ చదివిన చదువు. సతతము మునులెల్ల చదివినట్టి చదువు, వెతదీర బ్రహ్మ చదివిన చదువు.
జతనమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు, జతనమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు, గతిగా నారాయణాష్టాక్షరమిది. జతనమై ప్రహ్లాదుడు చదివినట్టి చదువు, గతిగా నారాయణాష్టాక్షరమిది. గతిగా నారాయణాష్టాక్షరమిదియే. చదివి బతుకరో సర్వజనులు మీరు, కదిసి నారాయణాష్టాక్షరమిదియే. కదిసి నారాయణాష్టాక్షరమిదియే. చలపట్టి దేవతలు చదివినట్టి చదువు, చలపట్టి దేవతలు చదివినట్టి చదువు, వినయ విప్రులు చదివేటి చదువు. చలపట్టి దేవతలు చదివినట్టి చదువు, వినయ విప్రులు చదివేటి చదువు. పలుమారు శ్రీ వెంకటపతి నామమై, పలుమారు శ్రీ వెంకటపతి నామమై, భువి గలుగు నారాయణాష్టాక్షరమిదియే. పలుమారు శ్రీ వెంకటపతి నామమై, భువి గలుగు నారాయణాష్టాక్షరమిదియే. భువి గలుగు నారాయణాష్టాక్షరమిదియే. చదివి బతుకరో సర్వజనులు మీరు, కదిసి నారాయణాష్టాక్షరమిదియే. చదివి బతుకరో సర్వజనులు మీరు, కదిసి నారాయణాష్టాక్షరమిదియే. కదిసి నారాయణాష్టాక్షరమిదియే. కదిసి నారాయణాష్టాక్షరమిదియే. అష్టాక్షరం యొక్క వైభవాన్ని తెలియజేసేటటువంటి దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్, అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యావిత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం
आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थम् दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थम् सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थम् सकलकार्यसिद्ध्यर्थम् गोसंरक्षणार्थम् च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकं व्याख्यानपुरःसरम् 25 सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनादिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याक्षेतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 25 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. మకర సంక్రమణ పర్వదినాన ఒక పక్క శ్రీవారి యొక్క ఆశీస్సులు, మరి ఒక పక్క అయోధ్యకాండలో కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి చేస్తున్నటువంటి ఆశీస్సులు అవి మనకి కూడా ప్రాప్తిస్తాయి. వీటితో పాటుగా గురువుల యొక్క సద్గురువుల యొక్క ఆశీస్సులు కూడా మనకు ఈనాడు ఈ పర్వదినాన మనకు కలుగుతున్నాయి అంటే ఇది మనం చేసుకున్నటువంటి అదృష్టము. మరి ఈనాటి ఈ అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమానికి ప్రవచన శిఖామణి అయినటువంటి శ్రీమాన్ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు విచ్చేశారు. వారికి మనందరి తరపున కూడా నమస్కారపూర్వకంగా స్వాగత కుసుమాంజలి సమర్పించుకుంటూ ఇంకా ఈనాటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాము. లోకపాలాశ్చతే సర్వే వాసవ ప్రముఖాస్తథా ఋతవశ్చైవ పక్షాశ్చ మాసాః సంవత్సరాః క్షపాః. వనవాసానికి బయలుదేరుతున్నటువంటి రామచంద్రమూర్తికి కౌసల్యాదేవి ఆశీస్సులను అందిస్తూ ఉన్నది. అంతకుముందు వరకు కూడా ఆమె ఎంతో శోకించి ఎంతో బాధపడి ఉన్నప్పటికీ కూడా మరి బయలుదేరేటప్పుడు మాత్రము రాముణ్ణి బయలుదేరదీసేటప్పుడు మాత్రము చక్కగా ఆశీస్సులు చెబుతున్నది. ఆ ఆశీస్సులు చెప్పటం కూడా ఏదో మర్చిపోవటమో లేకపోతే కొన్ని విషయాలు చెప్పటమో కాదు, సమస్తమైనటువంటి దేవగణములు కూడా
నీకు శుభాన్ని చేకూర్చాలి నాయన అని చెప్పి ఆశీస్సులను అందిస్తూ ఉన్నది. అందులో కూడా రామచంద్రమూర్తి ఆయన చిన్నప్పటి నుండి కూడా ఎంతో నియమబద్ధంగా ఆయన ప్రవర్తించినటువంటి తీరును ఉట్టంకిస్తూ, ఆయన పాటించినటువంటి నియమములను ఆచారములను కూడా ఉట్టంకిస్తూ, ఆ విధంగా ప్రవర్తించినటువంటి, ఆ విధంగా ధర్మపరంగా ఉన్నటువంటి నీకు ఆ ధర్మము, అదేవిధంగా నీవు వినియోగించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ధర్మ కార్యములలో, అలాగే నిత్య కర్మానుష్ఠానములో అవన్నీ కూడా నిన్ను సంరక్షించుగాక అని చెప్పి ఇంతకు ముందు మనం అనుకున్నాం కదా. కౌసల్యాదేవి చెప్పినటువంటి మాటలు, సమిధలు, కుశలు, పవిత్రములు, వేదిలు, ఇవన్నీ కూడా మంగళకరమైనటువంటి మంగళద్రవ్యములు, ఇవన్నీ కూడా నీకు శుభమును చేకూర్చుగాక అని చెప్పి అన్నది. మనకు సందేహం కలుగుతుంది, ఏమండి మనం పూజ చేసేటటువంటి ద్రవ్యములు మనల్ని రక్షిస్తాయా? మనం అనుష్ఠానంలో వినియోగించేటటువంటి ద్రవ్యములు లేకపోతే ఆ సాధనములు మనల్ని రక్షిస్తాయా అంటే దీనికి ఉదాహరణ మనకు తెలిసినదే. బాలకాండలో చెప్పుకున్నాం. విశ్వామిత్రుల వారు క్షత్రియుడిగా ఉన్నప్పుడు వశిష్ఠాశ్రమానికి వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి ధేనువుని కోరి వశిష్ఠ మహర్షి మీద దండెత్తినట్లుగా వశిష్ఠ మహర్షిని దండించాలి అని చెప్పి ఆయన అనేకమైనటువంటి అస్త్రములను ప్రయోగిస్తే ఆ అస్త్రములన్నింటికీ కూడా వశిష్ఠ మహర్షి ఒక బ్రహ్మదండముతోటి సమాధానం చెప్పాడు. మరి వశిష్ఠ మహర్షి ధనుర్బాణాలు ఏవి కూడా ధరించలేదు. తాను అనుష్ఠానం చేసుకునేటువంటి ఆ బ్రహ్మదండం ఏదైతే ఉందో ఆ బ్రహ్మదండం ఒక్కటి చూపించాడు. మరి విశ్వామిత్రుల వారు ప్రయోగించినటువంటి అస్త్రములన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. ఆ అస్త్రములన్నీ కూడా బ్రహ్మదండంలోనే లీనమైపోయాయి. అంటే అనుష్ఠానానికి వినియోగించేటటువంటి ఏ సాధనములైతే ఉంటాయో ఆ సాధనములలో ఆ తపశ్శక్తి అనేది నిబిడీకృతమై ఉంటుంది. ఆ శక్తిని ఎదుర్కోవడం ఎటువంటి అస్త్రశస్త్రములకైనా ఏ శక్తికైనా సరే సాధ్యము కాదు. అందుకే కదా మరి విశ్వామిత్రుల వారు ధిక్షాత్రం తేజ బ్రాహ్మం తేజో తేజ అని చెప్పి అంటూ ఈ క్షాత్రం తేజస్సు, ఈ అస్త్రశస్త్రములు ఇవన్నీ ఎందుకు, అనుష్ఠాన బలం ఏదైతే ఉందో అదే గొప్పది అని చెప్పి అన్నారు కదా. మరి అందుకనే ఇక్కడ కౌసల్యాదేవి కూడా ఏమని చెప్పినది, నాయనా నువ్వు అనుష్ఠానంలో వినియోగించినటువంటి ఆ సమిధలు కానీ లేకపోతే నీవు నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు చేసినటువంటి ఆ అగ్నిహోత్రములు కానీ, వేదికలు కానీ, మంగళద్రవ్యములు కానీ, పూజకు ఉపయోగించేటటువంటి ద్రవ్యములు కానీ ఇవన్నీ కూడా నిన్ను సంరక్షించుగాక అని చెప్పి ఆశీస్సులను అందించి మరి వీటి ద్వారా నీవు ఎవరినైతే అర్చించావో ఆ సమస్త దేవతలు కూడా నీకు అండదండలుగా ఉండాలి అని అంటూ మరి అనేక మందిని మరుత్తుల గురించి సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు ఈ విధంగా చెబుతూ మరుద్దేవతలు కూడా నిన్ను కాపాడుగాక అని చెప్పింది. ఇక్కడ మరుద్దేవతలలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే భ్రాతృవత్సల దేవాహ అని చెప్పి అంటారు. మరుద్దేవతలకి భ్రాతృప్రేమ ఎక్కువగా ఉంటుందిట. అందుకనే ఎవరైతే అన్నదమ్ముల విషయంలో ప్రేమగా ఉంటారో, అన్నదమ్ములని ఆదరంతో చూస్తారో వాళ్ళు మరుద్దేవతలతో కలిసి అంత్యమున మోక్షాన్ని పొందిన తరువాత మరుద్దేవతలతోటి వాళ్ళు ఆనందిస్తారు అని చెబుతున్నారు. అందుకనే భ్రాతృణాం ప్రాయణం భ్రాత యోని తిష్టతి ధర్మవితు స పుణ్యబంధు పురుష మరుద్భి సహమోదతే అని భాగవతంలో మనకు తెలియజేశారు. మరి రామచంద్రమూర్తికి భ్రాతృవాత్సల్యం ఎంత గొప్పగా ఉన్నదనేది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. భుక్తమన్న మృష్టమన్న ఉపానీతం అశ్నాది నచతం వినా అని చెప్పినట్లుగా రామచంద్రమూర్తికి ఏదైనా సరే ఒక మధుర పదార్థం కనుక వచ్చినట్లయితే తన తమ్ముళ్ళు లేకుండా, ముఖ్యంగా లక్ష్మణుడు లేకుండా ఏది కూడా భుజించేవాడు కాదుట. వాళ్ళలా పంచుకుని తినేవారు. ఒకరికి ప్రాప్తించినటువంటి సుఖం తన అన్నదమ్ములందరికీ కలగాలి, తన అన్నదమ్ములందరూ పంచుకోవాలి అని చెప్పి ఈ విధంగా భ్రాతృప్రేమతోటి ఉండేవాళ్ళు. మరి అటువంటి భ్రాతృప్రేమ కలిగినటువంటి వాడు కనుకనే ఇక్కడ కౌసల్యాదేవి కూడా ఏమని అంటున్నది, మరుద్దేవతలు కూడా నీకు సహకరించి నిన్ను రక్షించుగాక అని చెప్పి కౌసల్యాదేవి చక్కగా ఆశీస్సులను అందిస్తూ మరి ఈ మిగతా దేవతలను కూడా చెబుతూ లోకపాలాశ్చతే సర్వే వాసవ ప్రముఖాస్తథా అని అంటూ తథా అదేవిధంగా వాసవ ప్రముఖా ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో, ఇంద్రుడు దేవతలకు నాయకుడు కావున ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు అనే విషయాన్ని తెలియజేశారు.
మరి అటు ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వే లోకపాలాశ్చ, తే సర్వే లోకపాలాశ్చ, ఇంద్రుడు మొదలైనటువంటి సకల లోక పాలకులు కూడా నిన్ను రక్షించాలి. స్వస్తి కుర్వంతు, నీకు స్వస్తిని చేకూర్చాలి అని అన్నారు. స్వస్తి అంటే ఏమిటో కూడా మనం అనుకున్నాం కదా. యత్ సుఖం త్రిషు లోకేషు వ్యాధిం వ్యసనవర్జితం యస్మిన్ సర్వే స్థితాః కామాః తత్ స్వస్తితి అభిసంజ్ఞితం అని అన్నారు. ముల్లోకములలో కూడా ఎటువంటి వ్యాధి కష్టము లేకుండా సుఖమును పొందటము, అదేవిధంగా ధర్మపరమైనటువంటి సమస్త కోరికలు నెరవేరటం ఏదైతే ఉందో దానినే స్వస్తి అని అన్నారు. మరి రామచంద్రమూర్తి వనవాస దీక్షకు బయలుదేరుతున్నారు కావున వనవాస దీక్షలో రామచంద్రమూర్తికి ధర్మపరమైనటువంటి సుఖం అనేది ప్రాప్తించాలి అని చెప్పి తే స్వస్తి కుర్వంతు, దేవతలందరూ కూడా నీకు స్వస్తిని చేకూర్చుగా. కానీ మరి లోకపాలాహ అనే దానికి మరొక అర్థం కూడా మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. పంచలోకపాలకులు అని చెప్పి మహాగణాధిపతి, బ్రహ్మ, మహావిష్ణువు, పరమేశ్వరుడు, గౌరీ అని చెప్పి ఈ విధంగా 5 లోకపాలకులను కూడా చెబుతారు. ఈ వీరు నిన్ను రక్షించుగాక అని చెప్పి. అంతేకాదు సర్వాధార కాలహ అని అంటారు. ఎందుకు అంటే అన్నింటికీ కూడా ఆధారమైనటువంటిది కాలము, అన్నింటికీ పరిష్కారాన్ని చేకూర్చేది కూడా కాలము. దేనినైనా సరే విపరీతం చేయాలి అన్నా, అనుకూలం చేయాలన్నా సరే కాలం మీదే ఆధారపడి ఉంటుంది. అందుకనే ఇక్కడ కాలదేవతలు కూడా నీకు ఆశీస్సులను ఇవ్వాలి నాయన అని చెబుతూ ఋతవశ్చైవ పక్షాశ్చ మాసాహ సంవత్సరాహ క్షపాహ అని అంటూ ఋతవః ఋతువులు, వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు మొదలైనటువంటి ఋతువులు ఏవైతే ఉన్నాయో ఆ ఋతువులు నిన్ను రక్షించుగా. కానీ అదేమిటండి ఋతువులు ఎలా రక్షిస్తాయి అని అంటే ప్రతి ఋతువుకి కూడా ఒక అధిష్టాన దేవత ఉన్నారు. ఉదాహరణకి వసంత ఋతువుకి అగ్ని, గ్రీష్మ ఋతువుకి ఇంద్రుడు, వర్ష ఋతువుకి విశ్వేదేవతలు, శరద్ ఋతువుకి మిత్రావరుడు, హేమంత ఋతువుకి బృహస్పతి, అదే శిశిర ఋతువుకి కూడా బృహస్పతి. ఈ విధంగా ఋతువులకు అధిష్టాన దేవతలు ఉన్నారు. కావున ఋతువులను సంరక్షించాలి అంటే కాలము నీకు అనుకూలంగా ఉండాలి. ఆ కాలాధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వారు నిన్ను సంరక్షించుగాక అని చెబుతూ ఈ విధంగా పక్షములు శుక్లపక్షము, కృష్ణపక్షము. మరి శుక్లపక్షానికి చంద్రుడు అధిదేవత అయితే కృష్ణపక్షానికి సూర్యుడు. మరి పక్షాధి దేవతలు నిన్ను కాపాడుగాక అని అంటూ మాసములు కూడా నిన్ను రక్షించాలి అని. మరి మాసాది దేవతలు కూడా చైత్రమాసానికి విష్ణువు, వైశాఖానికి మధుసూదనుడు, ఇలాగా వరుసగా ప్రతి మాసానికి కూడా అధిష్టాన దేవతలు ఉన్నారు. మరి ఆయా అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో మాసానికి వారందరూ కూడా రక్షించుగాక అని చెప్పి ఇలా ప్రతి విషయాన్ని కూడా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే రామచంద్రమూర్తికి ఏ ఋతువు వలన, ఏ పక్షము వలన, ఏ మాసము వలన కూడా ఇబ్బంది కలగకూడదు అని చెప్పి. ఎందుకు అంటే వసంత ఋతువు అనగానే వసంత ఋతువు కాస్త చెట్లు జిగిర్చి పూలు పూస్తాయి, ఆహ్లాదకరంగా ఉంటుంది కావున కాస్త ఆనందంగా ఉండవచ్చు. మరి గ్రీష్మ ఋతువులోనూ వేడి యొక్క తాపము తట్టుకోలేం. వర్ష ఋతువులో వర్షం వల్ల తడిసిపోతాం. అదేవిధంగా హేమంత ఋతువు అనుకుంటే కనుక శరద్ ఋతువు కాస్త ఆహ్లాదకరంగా కాస్త నదీ తీరాల్లో విహరించడానికి బాగున్నప్పటికీ కూడా హేమంత ఋతువులో మరి చలి వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఆయా ఋతువులు ఆయా వాతావరణ పరిస్థితుల్ని కల్పిస్తాయి. కావున ఏ ఋతువులోనైనా సరే, ఏ వాతావరణ పరిస్థితి అయినా సరే రామచంద్రమూర్తికి ఆ అరణ్యవాసంలో, వనవాసంలో అనుకూలంగానే ఉండాలి అని. ఎందుకు అంటే మనబోటి వారికి గ్రీష్మ ఋతువు వచ్చిందంటే శరీరంలో వేడి పెరిగిపోతూ ఉంటుంది, హేమంత ఋతువు వచ్చిందంటే జలుబు దగ్గు తగులుకుంటాయి. కానీ రామచంద్రమూర్తికి ఇటువంటివేవి కూడా ఋతువుల వల్ల ఆనుకూల్యమే కలగాలి తప్ప ఆ ఋతువుల యొక్క ప్రభావంతో ఎటువంటి శారీరకమైనటువంటి లేకపోతే మానసికమైనటువంటి ఇబ్బందులేవి కలగకూడదు అని చెప్పి కౌసల్యాదేవి ప్రతి విషయాన్ని కూడా ఉట్టంకిస్తూ ఈ విధంగా చెబుతున్నదన్నమాట. అలాగే మాసాహ నెలలు, సంవత్సరాహ సంవత్సరములు కూడా, సంవత్సరములకు కూడా ప్రభవాది 6 సంవత్సరములు, 60 సంవత్సరములకు కూడా ప్రభనవ సంవత్సరానికి కమలజుడు అని, విభవనవ సంవత్సరానికి విష్ణువు అని, ఇలాగా 60 సంవత్సరములకు 60 అధిష్టాన దేవతలు మనకు తెలియజేయబడ్డారు. ఆ అధిష్టాన దేవతలు ఆయా సంవత్సరముల యందు కాపాడుతూ ఉంటారు.
మరి అటువంటి సంవత్సరాది దేవతలు ఎవరైతే ఉన్నారో వారు మరి 14 సంవత్సరముల పాటు రామచంద్రమూర్తి వనవాసం చేయాలి. కావున ఈ 14 సంవత్సరముల యొక్క అధిదేవతలు ఎవరైతే ఉన్నారో వారు నిన్ను సంరక్షించుగాక అని చెప్పి కౌసల్యాదేవి చెబుతూ, ఇంకా క్షపాహ, క్షపాహ అంటే రాత్రులు అని అర్థం. సహజంగా రాత్రిపూట రాక్షసుల యొక్క ప్రభావము, దుష్టశక్తుల యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. కానీ రాత్రి అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వారు నిన్ను సంరక్షించుగా. కానీ రాత్రి సూక్తము కానొక సూక్తం ఉన్నది. ఆ సూక్తంలో రాత్రి అధిష్టాన దేవతను ఆరాధించడం ద్వారా ఆ రాత్రిపూట చేసేటటువంటి అనుష్ఠానములు కానివ్వండి, లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఏదైనా పూజలు ఉన్నట్లయితే అవి పరిపూర్ణంగా సిద్ధిస్తాయి అని, అదేవిధంగా రాత్రి దేవత యొక్క అనుగ్రహము ద్వారా ఆ కార్యక్రమాలు విజయం పొందుతాయి అని కూడా మనకు రాత్రి సూక్తంలో తెలియజేశారు. ఈ విధంగా ఇక్కడ రాత్రులన్నీ కూడా, రాత్రిపూట కూడా నీకు ఏ ఇబ్బంది కలగకూడదు, ఆ రాత్రి అధిష్టాన దేవతలు నిన్ను సంరక్షించుగాక అని చెప్పి అన్నారు. మరి ఆ తర్వాత దినాని చ ముహూర్తాశ్చ స్వస్తి కుర్వంతు తే సదా స్మృతిర్ధృతిశ్చ ధర్మశ్చ పాతు త్వాం పుత్ర సర్వతః. మరి ఈ విధంగా రాత్రి పగలు ముహూర్తములు ఇవన్నీ కూడా రామచంద్రమూర్తిని ఎల్లప్పుడూ అంటే సకల కాలాధిష్టాన దేవతలు కూడా రక్షించాలి అని చెప్పి కౌసల్యాదేవి మంగళాశాసనం చేస్తున్నది, ఆశీస్సులని అందిస్తూ ఉన్నది. మరి ఇవన్నీ కూడా మనం కాలం మీద ఆధారపడి ఉన్నాం. కావున కాలము 2 స్వరూపాలుగా చెబుతారు మనకు. ఒకటి భగవత్ స్వరూపంగాను, రెండవది మృత్యుస్వరూపంగా కూడా చెబుతారు. అందుకనే యముడిని కాలుడు అని అంటారు, విధిగా చెబుతారు. మరి ఈ విధంగా కాలస్వరూపంలో ఉన్నటువంటి లేదా కాలాధిష్టాన దేవతలని అర్చించడం ద్వారా, వారి యొక్క ఆశీస్సుల ద్వారా కాలుడైనటువంటి అంటే ఆ మృత్యుదోషములు పోయి కాలస్వరూపమైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహంతో ఈ మృత్యుదోషములన్నీ కూడా పోయి దీర్ఘాయుష్షు, అదేవిధంగా జీవితంలో సుఖము, సంతోషము, శాంతి కలుగుతాయి అని చెప్పి పెద్దలు తెలియజేస్తున్నారు. అందుకనే కదా షష్ఠి పూర్తి అనే మహోత్సవాన్ని చేసుకున్నప్పుడు అక్కడ అనేకమైనటువంటి దాదాపు 300కు పైగా కాలాధిష్టాన దేవతలందరినీ కూడా అర్చిస్తారు. మరి అలా అర్చించడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఆ కాలాధిష్టాన దేవతల యొక్క అనుగ్రహంతో మరి వీరిలో ఉన్నటువంటి అపమృత్యు దోషములు ఏమైనా కనుక ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి దీర్ఘాయుష్షు, అదేవిధంగా భగవద్ అనుగ్రహము పొందటం అనేది అందులో ఉన్నటువంటి ఉద్దేశ్యం. అలాగే ఇక్కడ కూడా కౌసల్యాదేవి కాలాధిష్టాన దేవతలందరూ కూడా వనవాసంలో నీకు అనుకూలంగా ఉండి నీకు సుఖమును, శాంతిని, ధర్మపరమైనటువంటి నీ నిత్యకర్మానుష్ఠానాన్ని, అదేవిధంగా నీ దీక్షను కూడా విజయవంతము చేసెదరుగాక అని చెప్పి కౌసల్యాదేవి ఆశీస్సులను అందిస్తున్నది. మరి మరిన్ని విశేషాలు ఈ కౌసల్యాదేవి చెప్పినటువంటి ఈ ఆశీస్సులలో ఉన్నాయి. మరి ఈనాడు మన ప్రవచన పారాయణ కార్యక్రమానికి ప్రవచన చక్రవర్తి శ్రీమాన్ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు విచ్చేశారు. వారిని మనం ఈ విధంగా ఈ కార్యక్రమంలో స్వామివారి సమక్షంలో, సద్గురు సమక్షంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం మన యొక్క అదృష్టము. మరి వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాము. శ్రీరామాయణం ఆది కావ్యం. సాక్షాత్తుగా వేదమునందు ప్రతిపాదింపబడిన ధర్మం ఏదుందో అదంతా కూడా శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి చేత అనుష్ఠింపబడి మనకి కనపడుతుంది. వేదము చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మతత్వమే కరచరణాదులతో ఒక మూర్తిగా రామచంద్రుడిగా ఈ భూమి మీద కదలాడింది. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అని పిలుస్తారు. ధర్మానికి కాళ్ళు చేతులు వచ్చి ఒక రూపంతో ఈ భూమి మీద తిరిగితే అదే శ్రీరామచంద్ర ప్రభువు. అటువంటి శ్రీరామాయణంలో ఈ అయోధ్యాకాండ చాలా ప్రధానమైనటువంటి కాండ. ఈ కాండ ద్వారా తెలుసుకోవలసిన విషయాలు అనేకం ప్రతిపాదింపబడతాయి. ఇందులో ప్రధానంగా పురుష సంకల్పము, పురుష ప్రయత్నము, దైవానుగ్రహము, ఈ రెండిటికి మధ్య వచ్చే సంఘర్షణ, ఈ రెండు సమన్వయం పొందవలసిన అవసరం గురించి రామచంద్రమూర్తి ఇచ్చే తీర్పు మనకి కనపడుతుంది. నిజానికి దశరథ మహారాజు గారు రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దామని నిర్ణయం చేసుకుని చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన
యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అన్నాడు. ఇది పరమ పవిత్రమైనటువంటి చైత్రమాసం, వసంత ఋతువు. వనములలో ఉన్న చెట్లన్నీ కూడా పుష్పించి ఫలించి ఉంటాయి. ఇంత పవిత్రమైనటువంటి ఈ కాలంలో రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని నేను సంకల్పం చేస్తున్నాను అన్నాడు. నిజానికి వ్యతిరేకిస్తే ఎవరు వ్యతిరేకించాలి? ఆ నగరంలోనూ రాజ్యంలోనూ ఉండే ప్రముఖులు కానీ ప్రజలు కానీ వ్యతిరేకించాలి. కానీ సభ తీర్చినప్పుడు సభలో ఉన్న వారందరూ కూడా కూడబలుక్కొని మాట్లాడుకొని చెప్పడం కాకుండా ఏకగ్రీవంగా ఒక్కసారి అందరూ కలిసి చెప్పిన మాట ఏది అంటే, వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. రాముడి లాంటి రాజు మాకు లభిస్తే అంతకన్నా సంతోషం ఇంకొకటి ఉండదు. ప్రజలకి ఏదైనా కష్టం కలిగితే ఒక తల్లి ఎట్లా బాధపడుతుందో, ఎట్లా దుఃఖిస్తుందో అట్లా రాముడు దుఃఖించగలడు. అంత ఆర్ద్రత కలిగిన మనస్సున్నవాడు. తల్లిలా తన ప్రజలను ప్రేమించగలడు. అట్లాగే ప్రజలకి సుఖం కలిగితే, సంతోషం కలిగితే, అభ్యున్నతి కలిగితే తండ్రి సంతోషించినట్లు సంతోషించగలడు. తల్లి తండ్రి ఇద్దరూ కలిసి ఒక రూపంలో ప్రవేశించి ఉంటే ఎట్లా రక్షణ పొందుతారో అట్లా రాముడు యువరాజు అయితే మేమందరం కూడా రక్షింపబడతాం. కాబట్టి రాముడికి పట్టాభిషేకం చెయ్యమని ప్రజలన్నారు, ప్రముఖులన్నారు, మంత్రులన్నారు, దండనాథులన్నారు, అందరూ అన్నారు. ఇంతమంది అన్నప్పటికీ యవ్వరాజ్య పట్టాభిషేకం జరగలేదు. అకస్మాత్తుగా రేపు పట్టాభిషేకం అనగా ఇవాల్టి రోజు రాత్రి నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజనజటాధారీ రామో భవతు తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో మిభిషిచ్యతాం అని కైకమ్మ 2 వరాలు అడిగింది. ఏ ముహూర్తానికి రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పం చేశారో అదే ముహూర్తానికి నా కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం జరగాలి. ఏ ముహూర్తానికి రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలని మీరు నిర్ణయించారో అదే ముహూర్తం నుండి రాముడు 14 సంవత్సరములు అరణ్యవాసమునకు బయలుదేరి వెళ్ళిపోవాలి. మరి అప్పటి వరకు ఎంతో సంతోషించిన కైకమ్మ మనస్సులో అకస్మాత్తుగా ఇంత పెద్ద మార్పు కేవలం మందర యొక్క ప్రబోధం ఒక్కటే తేగలదా? అంత గొప్ప చక్రవర్తి దశరథ మహారాజు చేసుకున్న సంకల్పం నెరవేరకుండా పోయింది అంటే ఏమనుకోవాలి? అంతటి ధర్మాత్ముడైన రామచంద్రమూర్తికి జరగవలసిన యవ్వరాజ్య పట్టాభిషేకం భంగమైపోయిందంటే ఏమనుకోవాలి? అంతమంది ప్రజలు ఏకగ్రీవంగా రాముడు పట్టాభిషిక్తుడు కావాలని కోరుకున్నా జరగలేదంటే ఏమనుకోవాలి? పురుష ప్రయత్నానికి తోడుగా భగవద్ అనుగ్రహం కూడా కలిసి రావాలి. 99 పాళ్ళు పురుష ప్రయత్నం ఉంటే ఒక్క పాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహం కలవాలి. అందుకే ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా నిర్విఘ్నంగా కార్యం పరిసమాప్తి జరగాలి అంటే భగవద్ అనుగ్రహం తోడు కావాలని ప్రార్థన చేసి ప్రారంభించడం సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సదాచారం. అటువంటి పట్టాభిషేకం భంగమైంది అంటే మనుష్య ప్రయత్నం ఉంది, అందరి యొక్క తోడ్పాటు ఉంది, కానీ ఈశ్వరుని యొక్క అనుగ్రహము మాత్రము లేదు. ఇది పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నవాడు రామచంద్రమూర్తి. శాస్త్రములయందు ప్రావీణ్యత ఎంత గొప్పదో, పురుష ప్రయత్నము భగవదనుగ్రహము రెండూ కలిసి ఉండకపోతే కార్యములు జరగవు అని తెలిసి ఉండడం కూడా అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చినటువంటి వేదాంతమని గుర్తు. అది తెలిసినవాడు రాముడు. అందుకే ఆయన కించిత్ బెంగ పెట్టుకోలేదు. బెంగ పెట్టుకోకపోగా ధర్మాన్ని అనుష్ఠించడం తనకి ప్రధానంగా కలిగినవాడు కాబట్టి తల్లి కైకమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇవాళ నేను ఈ పట్టాభిషేకం జరగకపోతే బెంగ పెట్టుకుంటానని అనుకుంటున్నావా? నాకు అక్కర్లేదమ్మా, నాకు కావలసినది ధర్మం ఒక్కటే. తండ్రి గారు అరణ్యవాసం చెయ్యమంటే అరణ్యవాసం చేస్తాను, పట్టాభిషేకం చేసుకోమంటే పట్టాభిషేకం చేస్తాను. ఒక కుమారుడిగా నా ధర్మం పితృవాక్య పరిపాలన. శ్రీరామాయణం చదువుకోవడం దేనికి అంటే ధర్మమునందు అవగాహన కలగాలి. ధర్మము అంటే కర్తవ్యం. మీరు అందుకే శ్రీరామాయణాది కావ్యములలో కానీ సంస్కృత భాషలో రచింపబడిన పురాణాదులలో కానీ పరిశీలనం చేస్తే బాధ్యత అన్న మాట ఉండదు. కర్తవ్యం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కర్తవ్యం అంటే నా వైపు నుంచి నేను చెయ్యవలసినది.
ఒక కొడుకుగా నేను తండ్రి గారికి ఏం చెయ్యాలి, అది నా కర్తవ్యం. కర్తవ్యం ధర్మం. అందుకే ఎవరు తన కర్తవ్యాన్ని తాను నిర్వహించాడో అది ఆచారం, ఆచరింపబడినది. అందుకే భీష్మాచార్యుల వారు విష్ణు సహస్రం చెప్తూ మహాభారతంలో ఆచార ప్రభవో ధర్మ అంటాడు. ఆచరించినది ధర్మము తప్ప నాకు తెలుసండి అన్నది ధర్మం కాదు. తెలిసున్నది ధర్మమైతే రావణాసురుడికి కూడా ధర్మం తెలుసు, కానీ ఆయన ఆచరించలేదు. 10 తలలు ఉన్నా తెగిపోయి. ఎవరు ఆచరించగలడో అది ధర్మం. ఆయన ధర్మానికి ప్రతినిధిగా నిలబడతాడు. అట్లా నిలబడినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకే ఆయన ఒక మాట అంటాడు, నాహమర్థపరో దేవి లోకమా వస్తుముత్సహి విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా, నాకు సంతోషం దేని వలనో తెలుసా? రాజ్యం కలిసి వచ్చిందా, పట్టాభిషేకం పొందానా, ఐశ్వర్యం కలిగిందా, ఇవి కాదు నా సంతోషానికి కారణాలు. నేను తృప్తిని పొందడానికి కారణం నేను అనుష్ఠించవలసిన ధర్మాన్ని నేను అనుష్ఠించానా, నేను చెయ్యవలసిన కర్తవ్యం నేను చేశానా. నా కర్తవ్యం నేను చేసిన నాడు ఏది కలిసి వచ్చింది ఏది కలిసి రాలేదు అన్నది భగవంతుడికి విడిచిపెట్టేస్తాను. అది ఈశ్వరుడు నిర్ణయించిన విషయం. నేను చెయ్యవలసినది చేశానా లేదా, అక్కడ వరకే. నేను ఋషి సమానున్నమ్మా. నాకు ఈ ఐశ్వర్య ప్రాప్తి గురించిన ఆలోచన లేదు. విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. నేను ధర్మమును మాత్రమే ఆశ్రయించి ఉన్నాను అని బయలుదేరిపోయిన రాముడి దగ్గరికి వచ్చి లక్ష్మణస్వామి ఒక మాట అంటాడు, అన్నయ్య, నీకు ఇంత పౌరుష పరాక్రమాలున్నాయి. నువ్వు సామాన్యమైన పరాక్రమం ఉన్నవాడివి కాదు. నువ్వు తలుచుకుంటే సమస్త బ్రహ్మాండములను శాసించగలిగిన వాడివి. నీ నారాచబాణములను ప్రయోగం చేస్తే ఆకాశంలో ప్రయాణించే దేవతల యొక్క దారులు కూడా కట్టడి చేయబడతాయి. సృష్టి స్థితి లయములను చేయగలిగిన వాడివి. ఇంత శక్తి కలిగిన వాడివి నీవు. అంత శక్తి కాకపోయినా దశరథుణ్ణి సైన్యాన్ని నిగ్రహించగలిగిన శక్తి కలిగిన వాడిని నేను. పురుషుడు తన ప్రయత్నాన్ని నమ్ముకోవాలి, తన శక్తిని నమ్ముకోవాలి. అంతేకాని కనపడకుండా ఎక్కడో దైవం ఉన్నాడు, దైవం నిర్ణయించాడు, అందుకే నాకు పట్టాభిషేకం జరగలేదంటావేమిటన్నయ్య. పురుష ప్రయత్నము చేత పౌరుషము చేత దైవం యొక్క అనుగ్రహము అన్న సంకల్పాన్ని పక్కకి కొట్టిపారేస్తాను. నువ్వు సమ్మతించు చాలు. ఉత్తర క్షణంలో నేను బయలుదేరి దశరథుణ్ణి నిగ్రహిస్తాను. వృద్ధుడు 60,000 సంవత్సరములు దాటిపోయినవాడు భార్య కైకమ్మని సంతోషపెట్టడానికి ధర్మాత్ముడవైన నీకు రాజ్యం ఇవ్వనని భరతుడికి రాజ్యం ఇస్తాననడానికి ఆయనకున్న అధికారం ఏమిటి? నువ్వు అను యుద్ధం ప్రకటించి దశరథుణ్ణి నిగ్రహించి నీకు రాజ్యం ఇస్తాను. గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. పెద్దవారు కావచ్చు, తండ్రి కావచ్చు, ధర్మ మార్గంలో నడవనప్పుడు దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నేను నిగ్రహిస్తాను. దైవము దైవము దైవమును నువ్వు ఏదంటున్నావో, ఏ దైవము యొక్క సంకల్పము చేత నీ పట్టాభిషేకం జరగలేదని నువ్వు అంటున్నావో దానిని నేను నా పౌరుషము చేత పురుష ప్రయత్నము చేత పక్కకి తోసేసి నీ పట్టాభిషేకం జరిగేటట్టు చేస్తాను. దైవానుగ్రహము కన్నా పురుష ప్రయత్నము గొప్పది అని నిరూపిస్తానన్నయ్య, నువ్వు సమ్మతించు అన్నాడు. కానీ రాముడు అంగీకరించలేదు. ఒక మనిషి సంతోషంగా బ్రతకడానికి, ధర్మమునందు నిలబడడానికి మనిషి యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉండాలో రాముడు లోకానికి మార్గదర్శనం చేశాడు. కలిసి రానప్పుడు కుదేలై మృత్పిండం మట్టి ముద్ద నేల మీద పడిపోయినట్టు పడిపోకూడదు. అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అన్నాడు. ఒరేయ్, నిన్న రాజ్యం ఇస్తానంటే నాన్నగారా, ఇవాళ రాజ్యం ఇవ్వను అరణ్యవాసం చెయ్యమన్నారని నాన్నగారు కాదా? నిన్ననేమో రాజ్యం కలిసి వస్తే దైవం మనకు అనుకూలమా? ఇవాళ పట్టాభిషేకం భంగం అయిపోతే దైవము మనకి అనుకూలము కాదా? నేను అట్లా అనుకోవట్లేదు. పురుష ప్రయత్నానికి భగవంతుని యొక్క అనుగ్రహము తోడు కావాలి. ఇవాళ భగవంతుని యొక్క అనుగ్రహము తోడు కాలేదు, అందుకే పట్టాభిషేకము జరగలేదు. ఇప్పుడు పురుష ప్రయత్నాన్నే పట్టుకుని తిరగబడి ప్రయోజనం లేదు. మన కర్తవ్యాన్ని, మన ధర్మాన్ని మనం ఏ విధమైనటువంటి బెంగ పెట్టుకోకుండా, నిరుత్సాహపడకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అనుదైవస్య కర్మతత్. దైవమును అదే భక్తితో ఆయన యొక్క అనుగ్రహము కలిసి వచ్చే వరకు విడిచిపెట్టకుండా, పట్టుకుని ధర్మాన్ని వదిలిపెట్టకుండా నడవాలి.
ఈ ధృతిని కోల్పోకూడదురా అంటాడు. ఇదే మాట సీతమ్మ యథాతథంగా సుందరకాండలో అడుగుతుంది. కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది. హనుమ వెళ్ళి 36వ సర్గలో వానరోహం మహాభాగే దూతో రామస్య ధీవత రామనామాంకితం చేదం పశ్య దేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాశ్విషి భద్రం తే క్షీణ దుఃఖ పలాహ్యసి అని ఉంగరాన్ని ఇస్తే రామచంద్రమూర్తి తనకి ఇచ్చిన ఉంగరాన్ని సీతమ్మకి ఇచ్చి ఊరడింపచేస్తే సంతోషించిన సీతమ్మ హనుమతో మాట్లాడుతూ ప్రధానంగా ప్రతిపాదించిన విషయం ఏది అంటే, రాముడికి కాలం కలిసి రాలేదు. కాలం అంటే దైవమే. కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో భగవానుడు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయుర్పురసన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కందులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకపురుషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయంజ్యోతి అయ్యొప్పు ఆజ్యమగుచు అంటారు పోతన గారు భాగవతంలో. తత్వస్వరూపంగా కాలము భగవంతుడే. అటువంటి కాలం ముందుకు వెళ్ళిపోతుంది తప్ప వెనక్కి రాదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సరసత్ప్రకాశి కాక వెనుకనందియుతానగు విభుతలంతు అంటారు గజేంద్రమోక్షణ ఘట్టంలో. స్త్రీ పురుష నపుంసక రూపాలు కాకుండా ఇదిగో గత జన్మలలో నువ్వు ఈ కర్మ చేశావు కాబట్టి నీకు ఇప్పుడు సుఖాన్ని ఇస్తున్నాను, ఇప్పుడు దుఃఖాన్ని ఇస్తున్నాను అని కనపడి చెప్పకుండా వెనక ఉండి మనం చేసిన కర్మలను దృష్టిలో పెట్టుకుని మనకి సుఖదుఖములను ఇవ్వగలిగినటువంటి సంపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడెవరున్నాడో, ఎవరు కర్మాకర్మ ఫలప్రదాత అయ్యున్నాడో ఆయన పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఒక కార్యం జరగకుండా చేశాడు అంటే ఆయన మీద వెంటనే వైరుధ్యభావం పెట్టుకుని భక్తిని విడిచిపెట్టేసి ఇక నుంచి నేను దైవాన్ని కొలవను అనడం కాదు గొప్ప. ఏమో భగవంతుడు నాకు ఎందుకు ఇవ్వలేదు, అది ఇస్తే ఏ ఉపద్రవం ఉందో, అందుకని నాకు ఇవ్వలేదని భగవంతుడికి 2 నమస్కారాలు చేసి భగవంతుడిని అనుగమించగలిగిన వాడెవరో ఆయన భక్తుడు. రామచంద్రమూర్తికి కాలం కలిసి రాలేదు. యవ్వరాజ్య పట్టాభిషేకమా భంగమైపోయింది. దాని స్థానంలో అరణ్యవాసం వచ్చింది. అరణ్యవాసానికి వచ్చినటువంటి వాడికి ఎన్నో కష్టాలు సంప్రాప్తమయ్యాయి. రాక్షసులతో యుద్ధం సంప్రాప్తమైంది. ఆ పైన నేను అంటే సీతమ్మ అపహరణానికి గురైంది. ఇన్ని కష్టాలకి లోనైపోయినటువంటి రాముడికి దైవం మీద నమ్మకం పోయిందా? దైవం మీద నమ్మకం పోకుండా తాను ప్రతినిత్యం చేయవలసిన నిత్యకర్మ ఈశ్వరుని యొక్క అనుగ్రహము కొరకు చిత్తశుద్ధి కొరకు అట్లాగే ధృతితో పట్టుకుని ఉన్నాడా? తను చేయవలసిన పురుష ప్రయత్నాన్ని విడిచిపెట్టేసి నేను ప్రయత్నిస్తే మాత్రం కార్యమైందా? దైవానుగ్రహం కలిసొస్తే కదా కార్యం అయ్యేది. అది కలిసొచ్చే వరకు ఇక నేనేమీ చెయ్యకుండా ఉంటానని కూర్చున్నాడా? పురుష ప్రయత్నము జరుగుతూనే ఉండాలి. ఉత్సాహాన్ని విడిచిపెట్టకూడదు. ఆ ఉత్సాహమే మనిషికి ఎంతో ప్రధానమైనది. అదే హనుమ సుందరకాండలో అంటారు, అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేద సుఖం పరం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సబలం జన్మో కర్మయత్తత్ కరోతి సహ తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం అంటారు. నిర్వేదమును పొందకుండా ఉత్సాహంతో తన కార్యమును తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఒకవేళ ఈశ్వరానుగ్రహం కలిసి రాక కార్యం జరగకపోతే బెంగ పెట్టుకోకూడదు. ఆ ఈశ్వరానుగ్రహం నాకు మళ్ళీ కలిసి వచ్చే వరకు నా ప్రయత్నాన్ని నేను చేస్తూ భక్తితో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాను అనగలగాలి. రెండిటినీ జీవితంలో సమన్వయం చేసుకున్న వాడెవడో ఆయన పురుషుడు. అది నిజమైన భక్తి. రాముడు అరణ్యవాసం సంప్రాప్తమైంది. తండ్రి దశరథుడు మరణించాడు. సీతమ్మ అపహరణానికి గురైంది. ఇన్ని కష్టములు ఒకదాని మీద ఒకటి వచ్చి పడిపోతున్నాయి. ఇక నాకు దైవానుగ్రహం లేనప్పుడు నేను పురుష ప్రయత్నం చేయడం ఎందుకని విడిచిపెట్టేశాడా? పురుష ప్రయత్నం చేస్తూ ఈశ్వరానుగ్రహము కొరకు భక్తితో ప్రవర్తిస్తున్నాడా? ఈ 2 రాముడి యందు కలిసే ఉన్నాయా? ఏదైనా ఒకటి విడిచిపెట్టాడా అని సీతమ్మ ఆర్తితో అడిగింది. అంటే మనకి అయోధ్యకాండ ద్వారా ప్రధానంగా మనం తెలుసుకోవలసినటువంటి పాఠం, అయోధ్యకాండ ద్వారా మనందరం జీవితంలో గుర్తుపెట్టుకోవలసినటువంటి పాఠం ఒకటి, ఉత్సాహంతో పురుష ప్రయత్నాన్ని విడిచిపెట్టకుండా చేస్తూ వెళ్ళిపోతూ ఉండాలి. అదే సమయంలో భక్తితో ఈశ్వరుని యొక్క అనుగ్రహము కలిసి రావాలి. ఎక్కడ ఈశ్వరానుగ్రహము కలిసి వచ్చిందో అది తప్పకుండా నన్ను ఉత్తమ పదం వైపుకి నడిపిస్తుంది. ఎక్కడ ఈశ్వరానుగ్రహము కలిసి రాక నాకు సంకల్పించిన కార్యము జరగలేదు, అక్కడ నేను బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు.
హేమంత ఋతువులో పిల్లవాడికి పడిశం పట్టి దగ్గొస్తున్నప్పుడు కొత్త చింతకాయ పచ్చడి అన్నం తినాలని ఇంద్రియానికి లొంగిపోయి సిద్ధపడినా తల్లి పెట్టకుండా ఎలా కొడుకుని నిగ్రహించి పడిశం ఎక్కువవుతుందని పెట్టదో, అట్లాగే భగవంతుడు ఎందుకో నాకు ఈ కార్యం జరగకుండా చేశాడని 2 నమస్కారాలు చేసి ముందుకు వెళ్ళిపోగలిగినటువంటి ఉత్సాహం మనిషి కోల్పోకుండా ఉండాలి సుమా అన్న విషయాన్ని రామచంద్రమూర్తి యొక్క తీర్పు ద్వారా అయోధ్యకాండలో అర్థమవుతుంది. మహానుభావుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి నడిచే దైవమని పేరుగాంచిన మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అయోధ్యకాండలో కౌసల్య రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు చెప్పిన శ్లోకం గురించి చెప్తూ, ఇది పిల్లలకు తల్లి ప్రయాణానికి ముందు కట్టి ఇచ్చిన చద్దెన్నపు మూట అని వర్ణించారు. ప్రతి తల్లి కూడా ఈ శ్లోకాన్ని ఇంటిలో పిల్లలకి చెప్పి తీరాలి. రామాయణం అంతా శ్లోకాన్ని ఆధారం చేసుకుని తల్లి చెప్పడం మొదలు పెడితే ప్రతి ఇంటిలో ఉన్నటువంటి పిల్లవాడు కూడా ధర్మానుష్ఠానం చేయడానికి ఇష్టపడతాడు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది, లోకశాంతి ఉంటుంది. కౌసల్యామాత రాముణ్ణి పంపిస్తూ అరణ్యవాసానికి యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్త్వామభిరక్షతు. ఇది ప్రధాన సందేశం కౌసల్య ఇచ్చింది. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ. రామా, ఇంతకాలం నువ్వు ఏ ధర్మాన్ని నమ్మకంతో విశ్వాసంతో మొక్కవోని ధైర్యంతో పట్టుకున్నావో అదే ధైర్యంతో ధర్మాన్ని అట్లాగే పట్టుకుని అనుష్ఠించు. నువ్వు పట్టుకున్న ధర్మమేదో అది నిన్ను రక్షించి తీరుతుంది. ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడవరవన్న మాట ఉండదు. అమ్మ కట్టించిన చద్దెన్నపు మూట. ఎందుకనంటే అంతకు ముందు రాముడు ధర్మానుష్ఠానం చేశాడంటే కాలం కలిసొచ్చింది. దశరథ మహారాజు గారికి పెద్ద కొడుకు, జనక మహారాజు గారికి అల్లుడు, సీతమ్మకి భర్త, లక్ష్మణ భరత శత్రుఘ్నులనబడే 3 సోదరుల చేత సేవింపబడినటువంటి వాడు, లోకాభిరాముడు, సకల సుగుణాభిరాముడు. ఇన్ని సద్గుణములో 16 సద్గుణములు పరిపూర్ణంగా కలిగిన మానవుడు ఈ లోకమునందు ఈ కాలమునందు ఎవరున్నాడని వాల్మీకి మహర్షి నారదుణ్ణి అడిగితే, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని 16 పరిపూర్ణమైన గుణములు కలిగిన మానవుడు ఈ కాలమునందు ఈ లోకమునందు ఎక్కడున్నాడని అడిగితే రామచంద్రమూర్తి యొక్క కథ సంక్షేప రామాయణంగా చెప్పబడింది. అన్ని గుణములు కలిగినటువంటి రామ, నువ్వు ఇంతకాలం ధర్మాన్ని అనుష్ఠించావంటే గొప్ప కాదు. నీకు కాలము కలిసొచ్చింది. నువ్వు ఏమనుకుంటే అది జరుగుతూ వెళ్ళింది కాబట్టి అనుష్ఠించావు. ఇక పైన నీకు కాలము కలిసి రాకపోవచ్చు. అరణ్యవాసం చేయడానికి సిద్ధపడుతున్నావు. రాత్రిళ్ళు రాక్షసుల యొక్క అరుపులు వినపడుతుంటాయి. రాత్రి వేళ అయ్యేటప్పటికి రాక్షసులు విజృంభిస్తారు, క్రూర మృగాలు తిరగడం మొదలు పెడతాయి. ఆ తర్వాత మహానుభావుడు విశ్వామిత్ర మహర్షి ఆ రామచంద్రమూర్తితో కలిసినప్పుడు బాలకాండలో అనేక మాటలు ఆశీర్వచనం చేస్తాడు. రామా, చీకటి పడిపోయింది, ఓగో క్రూర మృగాల యొక్క అరుపులు వినపడుతున్నాయి, ఉగ్రభూతములు లేచి తిరిగేటటువంటి సమయం. రామా, నీకు స్వస్తి అగుగాక, ఆశీర్వచనముగాక, మంగళము అగుగాక, నిద్రపో అంటుంటాడు. గురువు యొక్క వాత్సల్యం, ప్రేమ అటువంటిది. అటువంటి రామ, నీకు కాలము కలిసి రానప్పుడు కూడా ధర్మాన్ని అనుష్ఠానం చేయడం గొప్ప. అప్పుడు కూడా నీకు ధర్మం మీద విశ్వాసం పోకుండా ఉండాలి. కాలం కలిసి వచ్చినప్పుడు అనుకున్నవన్నీ అయిపోయినప్పుడు ధర్మాన్ని పట్టుకోవడం గొప్ప కాదు. నీకు కాలం కలిసి రానప్పుడు ధర్మాన్ని పట్టుకో, అక్కడ ఈశ్వరుడు సంతోషిస్తాడు. నేను నా బిడ్డకి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు సాయంకాలం వచ్చేటప్పుడు బూందీ పొట్లం తీసుకొచ్చి ఇవ్వడం గొప్ప కాదు. నా కలం కార్యాలయానికి బయలుదేరేటప్పుడు కనపడకపోతే ఎప్పుడూ నా కలం నా కూతురు తీసి వాడుకుంటూ ఉంటుందన్న కోపంతో నేను నా కూతుర్ని పట్టుకుని ఎక్కడ తీసావు, ఎందుకు తీసావు, ఎన్ని మాటలు చెప్పాను, నా కలం తీయద్దని చెప్పి దాన్ని గట్టిగా గద్దించి చెంప మీద ఒక దెబ్బ వేసి ఆఖరికి కలం కనపడలేదని విసుగ్గా కార్యాలయానికి వెళ్ళిపోతుంటే పిల్ల ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్నగారండి మీరు చూసుకోలేదు, నిన్న రాత్రి మీరు చదువుకున్న పుస్తకంలో పెట్టుకున్నారు కలం, ఇదిగో తీసుకోండి ఇచ్చినప్పుడు నా మనసు ఎంత ఆర్తి పొందుతుంది. అయ్యో, ఏ దోషం చేయలేదు, ఈ పిల్లని నిష్కారణంగా చెంప మీద కొట్టాను, నిగ్గదీశాను,
పాపం అంత నింద చేశాను, అయినా ఆ కలం వెతికి పట్టుకుని పరిగెత్తుకొచ్చి నాకు ఇచ్చిందే అని పిల్లని చూసి బాధపడిపోయి సాయంకాలం బూందీ పొట్లం కొనుక్కుని ఇంటికి వస్తూనే కూతుర్ని పిలిచి వల్లెమ్మ వల్లెమ్మ ఇదిగో తీసుకో అని బూందీ పొట్లం ఇచ్చిన తండ్రిలో ఎంత ప్రేమ ఉంటుందో, కాలం కలిసి రానప్పుడు కూడా భగవంతుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్నవాడి మీద భగవంతుడికి అంత అనుగ్రహం ఉంటుంది తప్ప కాలం కలిసి రాలేదు, ఈశ్వర కృప కలగలేదని విడిచిపెట్టడం గొప్ప కాదు. కాబట్టి రామ యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచర్యమేనచ సవై రాఘవశార్దూలా ధర్మస్వామభిరక్షతు. ఏ ధర్మాన్ని పట్టుకున్నావో దాన్ని ధైర్యంతో పట్టుకో. ఈ ధర్మం నన్ను పాడు చేయదు, కాపాడి తీరుతుందని పట్టుకో. అమ్మ పెట్టిన చద్దెన్నపు మూట. రాముడే ధర్మం మీద నమ్మకం పోగొట్టుకుంటే, రాముడు జీవితంలో ఒక్క నిర్ణయం తీసుకుని ఉంటే ఇవాళ ఈ రామాయణ పారాయణ కానీ, రామాయణ ప్రవచనం కానీ, రామనామం కానీ, రాముడి పేరు పెట్టుకోవడం కానీ, రామ కథ కానీ ఉండవు. కావలసింది భార్యని సంపాదించుకోవడమే అయితే కేవలముగా నేను నా నుంచి జారిపోయిన సీతమ్మని మళ్ళీ తెచ్చుకుంటాను, దానికి రాక్షస సంహారం చేయడం కన్నా కూడా తేలిక మార్గం ఏదైనా ఉంటే దాని ద్వారా సీతమ్మని తెచ్చేసుకుంటానని రాముడు అనుకుంటే సుగ్రీవుడితో సంధి చేసుకోక్కర్లా, వాలితో సంధి చేసుకుంటే చాలు. వాలి చిటిక వేస్తే ఎక్కడున్నా సరే రావణాసురుడు పరిగెత్తుకొస్తాడు. వాలంటే అంత భయం రావణాసురుడికి. తీసుకొచ్చి సీతమ్మని ఇచ్చేస్తాడు. కానీ ధర్మం తప్పిన వాలితో సంధి చేసుకుని సీతమ్మని తెచ్చుకోవడం కన్నా ధర్మాత్ముడైన సుగ్రీవుడితో సంధి చేసుకుని వాలిని నిహతుణ్ణి చేసి తర్వాత అంత కష్టపడి 2 కాండలు వచ్చాయి, సుందరకాండ యుద్ధకాండ. 2 కాండలు వచ్చి అంత కష్టపడిన ధర్మాన్ని తప్పకుండా మొక్కవోని ధైర్యంతో అలాగే నిలబడి రావణుణ్ణి సంహరించి సీతమ్మని తెచ్చుకొని పట్టాభిషిక్తుడై రాజ్య పరిపాలన చేసినటువంటి రామచంద్రమూర్తి యొక్క కథ శాశ్వతంగా నిలబడిపోయింది అంటే అమ్మ చేసిన ఆశీర్వచనం. రామ ధర్మాన్ని విడిచిపెట్టవద్దు, ఎన్ని కష్టాలు రాని ధర్మాన్ని మాత్రం అట్లాగే పట్టుకో, ధర్మాన్ని విడిచిపెట్టవద్దు. నిజానికి సనాతన ధర్మము మన ధర్మం పేరు. సమస్త వాంగ్మయాన్ని పిండేస్తే వచ్చేవి 2 అక్షరాలు ధర్మం. ఎన్ని చదువుకున్నా ఎన్ని చెప్పినా అన్నిటికీ కారణం ఒక్కటే, ధర్మాన్ని అనుష్ఠానము చేయుట. ధర్మాన్ని పట్టుకుంటే అంతకు మించిన శాంతి లేదు. అంత గొప్ప ధర్మాన్ని సాధించడానికి అనుష్ఠించడానికి రామకథకి మూలం ఎక్కడుందో, తల్లి చెప్పిన మాట ఎక్కడుందో అది అయోధ్యాకాండలో కౌసల్యాదేవి యొక్క ఆశీర్వచనంలో కనపడుతుంది. అయోధ్యాకాండ పరిపరి విధముల ఎన్ని రకాలుగా మీరు పరిశీలిస్తారో అంత గొప్ప వ్యక్తిత్వము తయారవుతుంది. నేను ఒక్క ఉదాహరణ చెప్పిన ప్రవచనాన్ని పూర్తి చేస్తాను. కుటుంబానికి అధిపతి దశరథ మహారాజు గారు 4 కొడుకుల్ని కన్నాడు. ఎంతో గొప్ప వ్యక్తిత్వంతో చూస్తే మహానుభావుడు, ప్రజారంజకంగా పరిపాలించినవాడు. కానీ పుత్రవ్యామోహం రాముడి పట్ల నిజానికి ఎక్కువైంది. ఎక్కువైపోయిన కారణం చేత కొడుక్కి ఎక్కడ యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యలేనో అన్న ఉద్దేశ్యంతో భరతుడి గురించి కించిత్ తక్కువ చేసి ఆలోచించాడు. ఎప్పుడో నేను భరతుడి యొక్క తాతగారికి మాటిచ్చాను, నాకు కైకేయ వలన కుమారుడు కలిగితే కైకమ్మ కొడుకే పట్టాభిషేకం చేస్తాను అని మాటిచ్చాను. అప్పటికి ధైర్యం ఏమిటి? కౌసల్య వలన కొడుకు కలగలేదు, సుమిత్ర వలన కొడుకు కలగలేదు, కైకమ్మ వలన కొడుకు కలిగితే మాత్రమే అవరాజ్య పట్టాభిషేకానికి ప్రతిబంధకం ఏముంటుందిలే అని మాటిచ్చాను. ఇప్పుడు సుగుణాభిరాముడైన రాముడు పుట్టాడు. రాముడికి రాజ్యం ఇవ్వకుండా ఉండలేను. భరతుడు ఉండగా యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తే వాళ్ళ తాతగారికి తెలిసి మామనబడికి కదా ఇవ్వాలని వస్తాడేమోనని భరతుడు శత్రుఘ్నుడు ఊళ్ళో లేనప్పుడు రాముడికి పట్టాభిషేకం సంకల్పం చేశాడు. నిజానికి దశరథుడు మరణించిన తరువాత భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్నా భరతుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. సరికదా, రామ పాదుకలు రథంలో కూర్చున్నవాడు తల మీద పెట్టుకోవడం ఎందుకండి? పక్కన పెట్టుకోవచ్చు. పక్కన పెట్టుకోలేదు. తత శిరసి కృత్వాతో పాదుకే భరతస్తదా ఆరురోహ రథం మృష్ట్వా శత్రుఘ్నేన సమన్విత అన్నారు మహర్షి. రథంలో కూర్చుని పాదుకలు తల మీద పెట్టుకుని ఎక్కాడు, పాదుకలు తల మీద పెట్టుకుని వెళ్ళాడు. 14 సంవత్సరములు రాముడు వచ్చే వరకు పాదుకలను సింహాసనం మీద పెట్టాడు, తాను పక్కన కూర్చుని పరిపాలన చేశాడు తప్ప రాజ్యం మీద వ్యామోహం చెందల. నా కొడుకు భరతుడు అంత గొప్పవాడు, భరతుడు రాజ్యం తీసుకోడు, రాముడికే ఇస్తాడని తండ్రిగా దశరథ మహారాజు గారు ఆలోచన చేసి ఉంటే రామాయణం ఇన్ని మలుపులు తిరిగేది కాదు. కానీ
ఎక్కడో ఒక కొడుకు మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు అతనికి ఎక్కడ అన్యాయం చేసేస్తానో గతంలో ఇచ్చిన వరం అన్న విషయంలో భరతుడి గురించి ఆయన సక్రమంగా ఆలోచించకపోవడం అంత పెనుప్రమాదం తెచ్చింది. కుటుంబాధిపతి కుటుంబాన్ని నడపడం దగ్గర నుంచి ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆ పడిన చిన్న కన్నంలోంచి వచ్చినటువంటి వరద ప్రవాహం తర్వాత అయోధ్యని ముంచెత్తేసింది. మందర అవకాశం తీసేసుకుంది. ఇంట్లో కుటుంబ కలహాలు బయలుదేరితే ఇంట్లో పని చేసేవాళ్ళు కూడా పెద్ద పెద్ద విషయాలలో జోక్యం చేసుకుని కుటుంబ కలహాల్ని దావాగ్ని చేస్తారు. ఇంటి విషయాలు ఇంటి విషయాలుగా ఇంటి కుటుంబ సభ్యుల మధ్య ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. అయోధ్యకాండ ఎన్ని విషయాలు నేర్పుతుందో, మనిషి మనిషిగా బ్రతకడం, కుటుంబాలు సంతోషంగా ఉండడం, ఇన్నిటినీ నేర్పుతుంది. చిట్ట చివరగా నేను చెప్పే విషయం ఒక్కటే, ఎంత పౌరుషం ఉండనివ్వండి, ఎంత ప్రతాపం ఉండనివ్వండి, భక్తి అన్న మాటకు అర్థం దైవాన్ని నమ్మి కలిసి రానప్పుడు కూడా ఆయనకి నమస్కరించి నిలబడగలగడమే. అదే అయోధ్యకాండ యొక్క ప్రధాన సందేశం. అందుకే మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వద్య గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంటకణ కంఠపురంతక శైలచాలనొద్దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండముల్లంటాడు భాస్కర రామాయణంలో భాస్కరుడు. అంత గొప్ప ప్రతాపం కలిగిన రామచంద్రమూర్తి అంతటి వాడు కాలం కలిసి రాకపోయినా దైవానికి నమస్కారం చేసి అరణ్యవాసానికి వెళ్ళిపోయి ధర్మ పరిపాలన చేసిన ఈ దేశంలో ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యడానికి మనందరం పునరంకితులం కావాలి. అదే మకర సంక్రాంతి నాడు ఏడుకొండలవాడు వెంకటేశ్వర ప్రభువు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మనందరికీ కూడా ధర్మాన్ని అనుష్ఠించడంలో ఏ వైక్లభ్యం కలగకుండా ధర్మానుష్ఠానం చేస్తూ భక్తి చెదరకుండా సర్వకాలముల యందు ఆయన పాదములను అట్లాగే పట్టుకుని ప్రవర్తించగలిగిన అనుగ్రహము మనకి కలగాలని, అట్లా అనుగ్రహించమని ఆ శ్రీ వెంకటేశ్వరుడి పాదార విందములకు నా శిరసు తాటించి నమస్కరిస్తూ, ఇంత గొప్ప పుణ్యతిథి నాడు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి ఉత్తరాయణ పుణ్యకాలం జరుగుతున్న శుభ సమయంలో ఈ ఆనంద నిలయానికి అత్యంత దగ్గరలో జరుగుతున్న ఈ రామాయణ ప్రవచన కార్యక్రమంలో 4 మాటలు వాక్ సుమములుగా సమర్పించే అదృష్టాన్ని కటాక్షించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి, తిరుమల తిరుపతి దేవస్థానముల వారికి, విద్వన్ మండలికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియచేస్తూ స్వస్తి. అమృతతుల్యమైనటువంటి వారి ప్రవచన ప్రవాహంలో మనల్ని అందరినీ కూడా పునీతులను చేసి ఉత్తేజపరిచి అల్పమైనటువంటి మాటలలోనే అయోధ్యకాండ యొక్క సారాంశాన్ని చక్కగా మనకు వివరించినటువంటి గురువుగారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ఈనాడు శ్లోకాలను, రామాయణ శ్లోకాలను ఆచార్యుల వారి ద్వారా పారాయణ చేసుకుందాము. లోకపాలాశ్చ తే సర్వే వాసవ ప్రముఖాస్తథా వాసవ ప్రముఖాస్తథా ఋతవశ్చైవ పక్షాశ్చ మాసాః సంవత్సరాః క్షపాః దినాని చ ముహూర్తాశ్చ స్వస్తి కుర్వంతు తే సదా స్మృతిః ధృతిశ్చ ధర్మశ్చ పాతు త్వాం పుత్ర సర్వతః కందశ్చ భగవాన్ దేవః సోమశ్చ సబృహస్పతిః సప్తర్షయః నారదశ్చ తే త్వాం రక్షन्तు సర్వతః యాశ్చాపి సర్వతః సిద్ధాః దిశశ్చ సదిగీశ్వరాః స్తుతామయా వనే తస్మిన్
తస్మిన్ పాంతు త్వాం పాంతు త్వాం పుత్ర నిత్యశః పుత్ర నిత్యశః శైలాః సర్వే శైలాః సర్వే సముద్రాశ్చ సముద్రాశ్చ రాజా రాజా వరుణ ఏవ చ వరుణ ఏవ చ గౌరంతరిక్షం గౌరంతరిక్షం పృథివీ పృథివీ నద్యః సర్వాః నద్యః సర్వాః తథైవ చ తథైవ చ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచవింశే సర్గే పంచవింశే సర్గే పంచశ్లోకాః పంచశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిస్తూ ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరగే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు
గోల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.